హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి అయితే గురువారం రోజు బ్లాగ్ అండి. ఇంకా ఉదయం నుంచి అయితే ఈవినింగ్ వరకు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అనేది నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్లో ఫస్ట్ టైము నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఒక కారణం కూడా ఉంది. మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి. నేనైతే చెప్తాను ఎందుకని ఈ వ్లాగ్ అంతా తీసాననేసి. ఇంకా బియ్యం అయితే కడిగేసి అయితే పెడుతున్నాను అనమాట. ఒక బకెట్లో అయితే పోసుకుంటాం మేము. ఏది వేస్ట్గా అయితే పోనేము అనమాట. ఎందుకంటే మీ ఇక్కడ విలేజ్లో ఏంటంటే ఆవులు గేదెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆవుకి ఒక కుడితలాగా అయితే పెడుతూ ఉంటాము. కూరగాయలు కట్ చేసేసినవి అన్నీ మేము బయట వేస్ట్గా అయితే పడేయమన్నమాట. ఆవులకి గేదెలకి అయితే మేమైతే ఒక కుడితిగా అయితే పెడుతూ ఉంటాము మా విలేజ్ సైడు. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ కొట్టినట్టయితే మీలాంటి వాళ్ళకి యూట్యూబ్ వాడు అనేది నా వీడియో అనేది సజెస్ట్ చేస్తాడనమాట, అంటే చూపిస్తాడు. అలాగే కామెంట్ కూడా చేయండి, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయా, వీడియోస్లో నేను ఏమైనా తప్పుగా చేస్తున్నట్టయితే సర్దుకుంటాను కదా, అదే సర్దిద్దుకుంటాను కాబట్టి నాకైతే కామెంట్ కూడా చేయండి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగే నేను ఉదయాన్నే 5:15 అయితే లేచాను. మా పెద్దోడికి ఏంటంటే హాలిడే అనమాట, వాడికి స్కూల్కి బంద్ అనేసి అయితే అన్నారు. ఇంకా మా చిన్నోని అయితే స్కూల్కి అయితే పంపించాలి కదా, అందుకనేసి అయితే కొద్దిగా లేట్గానే లేచాను అనమాట. ఎప్పుడైతే 4:30కి 5కి అయితే లేస్తాను. ఇద్దరికి రెడీ చేయాలి, ఇద్దరికి క్యారేజీలు కట్టాలి, అందుకనేసి అయితే త్వరగానే లేస్తాను. ఈరోజు మా పెద్ద పాప స్కూల్కి సెలవు ఇవ్వడం వల్ల కొద్దిగా లేట్గా అయితే లేచాను. ఇక్కడ పాలు అయితే మరబెడుతున్నాను అనమాట. మాకైతే గేదె పాలు అయితే దొరుకుతాయి. మా నలుగురము గేదె పాలు తాగుతాము, నేను బావ మా పిల్లలము. ఇంకా పిల్లలైతే ఇంకా పడుకొని అయితే లెగలేదు. ఇంక మా పెద్దోడికి ఏంటంటే ఎలాగో హాలిడే కాబట్టి ఇంకా వాడిని అయితే పడుకోబెడుతున్నామన్నమాట. అయినా మా పెద్దోడు ఏంటంటే యాక్టివ్ అనమాట, వాడికి ఎప్పుడు త్వరగానే లేచిపోతాడు. ఇంకా లెగ్గానైతే బతిమాలుతున్నామన్నమాట. వాడు ఏంటంటే స్కూల్ ఉందనేసి అయితే అనుకుంటున్నాడు. స్కూల్ లేదురా, హ్యాపీగా ఉండి ఈరోజంతా నీ పని ఆడుకోవడమే అనేసి అయితే చెప్తున్నాను. ఇంకా హాయ్ అయితే చెప్పేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి అయితే రైస్ అయితే వండేసాను అనమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా హార్లిక్స్ డబ్బా అనేది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా చిన్నోడికి ఏంటంటే హార్లిక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి పాలలోకి హార్లిక్స్ లేకపోతే అసలు పాలు అనేది అస్సలు తాగడు. మా వారికి ముందర వచ్చి చెప్పాను కానీ మా బావ తేడం అయితే మర్చిపోయాడు అనమాట. ఇంకెక్కడైతే కసవైతే ఊడ్చేస్తున్నాను నేను. మా వారైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నారు. ఇంకెందుకనేసి అయితే నేను ఇక్కడైతే కసవైతే ఊడ్చేస్తున్నాను. ఎలాగో రైస్ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే వీడియోస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎందుకు తీసానంటే చాలామంది అంటూ ఉంటారు దీనిపైన వీడియోస్ తీసుకోవడమే ఇంకో పని అనేది దీనికి ఉండదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడమే అనేసి అంటూ ఉంటారు. మీరు వచ్చి నా ఇంట్లో పని ఎవరు చేయరు కదా, నా పని నేనే చేసుకుంటాను. నాకు కొంత ఖాళీ అయినప్పుడు నేను వీడియోస్ అనేది చేసుకుంటానన్నమాట. నేను పని చేసుకుంటూ వీడియోస్ అనేది చేసుకుంటాను కానీ పని ఆపేసి మరి వీడియోస్ అనేది నేను చేసుకోను కదా. చాలామంది నా అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఈ బాధ అనేది. ఇంకా మా వారు ఏంటంటే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి అయితే మా పిల్లలకు కూడా స్నానాలు అయితే చేయించేశారు. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు అయితే అలిగాడు అనమాట. ఇంకా మా చిన్నోని అయితే రెడీ చేస్తున్నారు మా బావ ఏంటంటే నాకే పని హెల్ప్ చేయకపోయినా సరే పిల్లల విషయంలోకి వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు. మనకి ఏ పని అయితే చేయక్కర్లేదు కానీ పిల్లల్ని కాస్త తీస్తే చాలు మనకు ఒక సగం పని అయిపోయినట్టే కదా. ఇంకా మా చిన్నోడికి ఏంటంటే పాలు గ్లాస్ నిండుకి ఇస్తేనే తాగుతాడు, ఎంత వెళ్తేనే సరే అస్సలు తాగుడు. మీరే చూడండి, హార్లిక్స్ కూడా మా పిల్లలకి తొరిపితే ఇష్టం ఉండదు. పైన అలా వేసేయాలన్నమాట. పైన అలా వేసేస్తే కింద నడుక్కి వెళ్ళిపోతుంది కదా, దాన్ని చివరిలో తినడం వాళ్ళకు ఒక అలవాటు అనమాట. అదేంటో కానీ ఇదిగోండి గ్లాస్ నిండుగా వేస్తేనే తాగుతాడు. ఇంకా మొదలు పెట్టాడనమాట. నేనైతే స్కూల్కి వెళ్ళను అనేసి. ఇంకా మా వారు ఏంటంటే ఎప్పుడు మా పిల్లల్ని బతిమాలుకోవడమే సరిపోతుందనమాట. ఇంకా మా బావ అయితే దీపం అయితే పెట్టేస్తున్నారు. నాకు ఉదయాన్నే ఏంటంటే మార్నింగ్ మా బావ అయితే దీపం అయితే పెట్టేస్తాడనమాట. అలాగే పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేసేస్తారు. ఈ రెండు పనులు చేయడం ఏంటంటే నాకు ఒక సగం పని తప్పినట్టే అనమాట. అదే మనం ఆడవాళ్ళం పూజ చేస్తే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంట్లో బట్టలు ఉతుక్కొని అంట్లు తోముకొని అన్ని పనులు చేసేసరికి అయితే టైం అనేది అయిపోతుంది కదా. అందుకనేసి మా బావ ఏంటంటే
దీపం అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే ముందులైతే మా బావ ఖచ్చితంగా రౌండ్ వేయాల్సిందే, ఊరంతా తిప్పాల్సిందే. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పులిహార అయితే చేశాను. ఇంకా నాకు కూడా పులిహార తినాలని ఉంది, అలాగే మా పెద్దోడికి కూడా పులిహార తినాలని ఉంది అనేసి అయితే పులిహార అయితే చేశానమాట. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు అయితే వీడియో క్లిప్ అనేది తీస్తున్నాడు. ఇంక మా చిన్నోడు ఏంటంటే నాకు కొద్దిగా ఇయ్యు అని చెప్తున్నాడు. స్కూల్కి వెళ్తే ఎంత మనం ఎక్కువ వేసినా తక్కువ వేసినా సరే చచ్చినట్టు తినాల్సిందే కదా, స్కూల్లో టీచర్స్ ఒప్పుకోరు కదా. ఇంకా స్నాక్స్కి వచ్చేసి అయితే బిస్కెట్స్ అయితే వేస్తున్నాను. మా చిన్నోడికి ఏంటంటే మా బావ ఎన్ని ఐటమ్స్ తెచ్చినా సరే స్నాక్స్కి మాత్రం బిస్కెట్సే వేయాలి. అదేంటో వాడికి బిస్కెట్స్ అంటే అంత ఇష్టము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక యూట్యూబర్గా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పనులు చేసుకుంటూ వీడియోస్ అయితే తీసుకొని ఎడిట్ చేసుకోవడం అంటే చాలా కష్టము. యూట్యూబ్లోకి ఎవ్వరు ఊరికే రారండి, ఎంతో కొంత డబ్బు సంపాదించాలనేసి అయితే వస్తారు. కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం. కొంతమంది అయితే 3 monthsలో సక్సెస్ అయిపోతారు, కొంతమంది అయితే 1 yearలో సక్సెస్ అయిపోతారు, కొంతమంది అయితే 2-3 సంవత్సరాల దాకా కూడా సక్సెస్ అవ్వరు. కానీ సక్సెస్ అయ్యేదాకా మన వీడియోస్ అయితే చేయాలి, చాలా ఓపికతో చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. ఇంకా పిల్లలకైతే ఇక్కడ వచ్చేసి అయితే పులిహార అయితే పెట్టేస్తున్నాను అనమాట, స్కూల్కి టైం అయిపోతుందని. ఇంక మా పెద్దోడు కూడా నేను కూడా తినేస్తానమ్మా అనేసి అంటే వాడికి కూడా అయితే తినిపించేశాను. ఎప్పుడు మార్నింగే ఉదయాన్నే పిల్లలిద్దరికి అలాగే మేము కూడా గంజి అన్నం అయితే తింటామన్నమాట. కానీ ఈసారి పులిహార చేశాం కదా, మా చిన్నోడు ఏంటంటే పులిహార అయితే చేయమన్నాడు, చేశాను. మానవా ఏమి మేడం కొట్టిద్దా? నీకు ఏబిసిడ్లు వచ్చా? రావా? ఎందుకు రావు ఏబిసిడ్లు? చెప్పు, ఒక్క ఏబిసిడ్లు చెప్పకు, చూస్తారా? ఏంటమ్మా? ఓగినా నిన్ను కొట్టేస్తుందా? సరే అక్కకి నేను చెప్తానులే తమ్ముడిని కొట్టద్దు అనేసి. కానీ నువ్వు ఏబిసీలు చెప్పు, నేను చెప్తాను సరేనా? ఏబిసీలు చెప్పు. అన్నీకి వచ్చి చెప్తాడు, నువ్వు చెప్పు. ఏ తర్వాత నేను పాలు అయితే ఎప్పుడు పిల్లల పడుకొని లేకముందర అయితే ఉదయాన్నే లేచి పాలు మారబెట్టుకొని అయితే తాగేసేదాన్ని ఫస్ట్. కానీ ఈరోజు అయితే బాగా లేట్ అయిపోయింది పాలు తాగడం. మా చిన్నోడు నేను తాగడం మొదలెట్టానో లేదో నాకు కూడా ఇవ్వమ్మా అనేసి అయితే అంటున్నాడు. ఇంకేం చేస్తాం, నేను తాగకుండా అయితే మా చిన్నోడికి అయితే కొద్దిగా అయితే పోసానమాట. ఆ పాలన్నీ తాగేశాడు. మా చిన్నోడు ఏంటంటే ఎన్ని పాలైనా తాగేస్తాడు, మనం ఎన్ని ఇచ్చినా సరే వద్దండి అనమాట. ఇక్కడ మా పెద్ద బాబు వచ్చేసి అయితే ఎక్సర్సైజ్ అయితే చేసేస్తున్నాడు. వాళ్ళ స్కూల్లో అయితే ఇలా నేర్పిస్తారమ్మా మా స్కూల్లో అనేసి అయితే చక్కగా చూపిస్తున్నారనమాట. చూడండి ఎలా చూపిస్తున్నాడు. ఇంకా ఉదయం లెగ్గానే అయితే ఎక్సర్సైజ్ అయితే చేసేస్తున్నాడు. ఎప్పుడు ఉదయాన్నే 5:30కి 6కి లెగడం, గబగబా బ్రష్ చేసుకొని స్కూల్కి రెడీ అయ్యి తినేసి వెళ్ళిపోవడమే సరిపోతుంది అనమాట మా పెద్దోడికి. అలాగే నైట్ వచ్చేసి అయితే 7 అయితే అయిపోతుంది. ఇంకా స్కూల్ నుంచి రాగానే 7 అయితే అయిపోతుంది కదా, 7 గంటలు రాగానే మళ్ళీ తినేసి గబగబా హోంవర్క్ రాసుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ ఉదయం లేచి పాపం మా పెద్దోడికి అంటే చాలా కష్టం అనమాట స్కూల్ ఉన్నప్పుడల్లా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే బయట అయితే అరుగైతే కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా పెద్దోడు ఏంటంటే అక్కడ చూసారో లేదో అలిగాడనమాట, మళ్ళీ నేను వీడియో తీస్తాను అనేసి. ఇంకా మా ఇంటి ఎదురుగా ఉన్న సిస్టర్కి అయితే వీడియో తీయమని అయితే చెప్పానమాట, తనైతే తీస్తుంది. ఇక్కడైతే చక్కగా అరుగైతే కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఏంటంటే డైలీ కడుక్కుంటానమాట. నాకు కడుక్కోకపోతే అసలు ఇష్టం ఉండదు, నీట్గా ఉండదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లలు లేకపోతే ఎలాగైనా నీట్గానే ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మనం నీట్గా కడుక్కోవాలి. అసలుకే ఆషాఢం కాబట్టి ఈగలు బాగా ఉంటాయి అన్నమాట. మా పిల్లలు ఏంటంటే ఎక్కువ కంగాలు చేసేస్తూ ఉంటారనమాట ఇంట్లో. అందుకనేసి డైలీ నేను బయట అరుగు అనేది కడుక్కొని చక్కగా ముగ్గులు అయితే వేసుకుంటాను. నాకు అరుగు కరగడమేమో కానీ ముగ్గులు పెట్టడం మాత్రం చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. నాకేంటంటే ఫస్ట్ క్లాస్ ముగ్గులు వేయడమే వచ్చేది కాదు. పెళ్ళైన తర్వాత నేను ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసి
ముగ్గులు వేయడం అనేది నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మార్నింగ్ లెగడం, అలాగే రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోవడం, స్కూల్కి వెళ్ళిపోవడం, అమ్మ ఎప్పుడు మాకు నేర్పించేది కాదు. కానీ పెళ్ళైన తర్వాత అన్ని రోజులు ఒకలాగే ఉంటాయని ఏమీ ఉండదు కదా. అందుకనేసి నాకు పెళ్ళైన స్టార్టింగ్లోనే ముగ్గులు అయితే నేర్చుకున్నానండి. యూట్యూబ్లో చూసే నేను వంటలు కూడా ఎక్కువ యూట్యూబ్లో చూసే నేర్చుకుంటాను. అన్నీ యూట్యూబ్లో చూసే నేనైతే ఎక్కువ శాతం నేర్చుకుంటాను. ఫోన్ అనేది కొంతమందికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, మనం వినియోగించుకోవాలి. కానీ ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే చాలా సింపుల్గా అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. క్యాబ్ అయితే ఎక్కిచ్చేసాను. ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా మా పెద్దోడైతే వీడియో క్లిప్ అనేది తీస్తున్నాడు. అమ్మ నేను తీస్తాను అనేసి అయితే అన్నాడు. వాడిని అక్కడ కూర్చోపెట్టి వీడియో ఆన్ చేసి ఇచ్చానమాట. చూడండి ఎంత చక్కగా తీసాడో వీడియో అనేది. ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా బట్టలు ఉతుక్కోవాలి, ఇంకా చాలా పని అయితే ఉంది. ఇగోండి ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను. ఎప్పుడు ఇలాగా నేను సింపుల్గా అయితే ముగ్గులు అయితే వేసుకుంటానమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇగోండి ఇది ఒక చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసుకుంటాను. ఇంకా మా పెద్ద బాబు ఏంటంటే మా చిన్నోడితో కలుస్తున్నాడు కదా, వాడికి బాగా నచ్చిందంట పులిహార. ఇంకా కళాయిలో ఉన్నది కూడా ఊడ్చుకొని మరీ తినేస్తున్నాడు. ఒరే ప్లేట్లో వేస్తాను రా అన్నా సరే వద్దులే అమ్మ ఇలా తినేస్తాను అనేసి అంటున్నాడు. నేనైతే పులిహార అయితే ఎలా చేశానంటే లెమన్తో అయితే చేశానండి, చింతపండుతో అయితే చేయలేదు. అంటే టైం కూడా ఉండదు కదా ఉదయాన్నే, అంటే నైట్ పూట అయితే చేసి పెట్టుకోవచ్చు. కానీ ఇంకా ఉదయాన్నే టైం లేదనేసి అయితే బావకి చెప్తే నిమ్మకాయలు అయితే తెచ్చాడు. ఇంకా నిమ్మకాయ పులిహార అయితే చేశానమాట. ఎప్పుడు మా అమ్మ విజయవాడలో అయితే ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే మాకు ఎప్పుడు అలా చేసి పెట్టేదనమాట, నాకు, అక్కకి, తమ్ముడికి. అలాగే ఉదయం పూటలో మాకు ఏమైనా కూర నచ్చకపోతే కూడా ఇలా చేసి పెట్టేది. చాలా అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని అనమాట. ఇంకా అంట్లు అయితే దోముకుంటున్నాను, పని అంతా అయిపోయింది. బట్టలు కూడా అయితే ఉతికేసుకున్నాను అనమాట. ఇంకా బట్టలు ఉతుకుని వీడియో క్లిప్ అనేది తీయలేదు. ఇంకా అంట్లో అయితే దోముతూ ఉన్నాను. మా పెద్దోడు ఏంటంటే వీడియో తీస్తూ ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్ ఎంత పని అయితే ఉందో. చాలామంది అంటూ ఉంటారు, అసలుకే మాది విలేజ్ కదా, 10 మంది 10 రకాలుగా అంటారు. ఎవరు ఏంటో అనేది అసలు తెలుసుకోరనమాట. వాళ్ళకి నోటుకు వచ్చింది అనేస్తూ ఉంటారు. కానీ నేను ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే, బయట వాళ్ళు ఏమన్నా సరే, నేను అస్సలు పట్టించుకోనండి. పట్టించుకోబట్టే కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నానన్నమాట. మా వారితో ఇంత లైఫ్ అనేది ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే మనల్ని ఎవరొకరు విమర్శిస్తూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళైనా, ఆ పక్కింటోళ్ళైనా, ఎదురింటోళ్ళైనా, అదేంటో తెలియదు కానీ మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. మనం రైట్గా ఉన్నా సరే తప్పుగానే అంటారు, తప్పుగా ఉన్నా సరే తప్పుగానే మాట్లాడతారు. అందుకనేసి మనకు నచ్చినట్టు మనం ఉండాలి. మెయిన్ వచ్చేది ఏంటంటే మన భర్త మనకి సపోర్ట్ చేస్తే మనకి ఎవరు ఎన్నన్నా సరే సాల్ రాదనమాట. అలాగే మెయిన్ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరికీ, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మెయిన్ వచ్చేసి అయితే ఎవరు మనల్ని ఏమన్నా సరే మనమైతే పట్టించుకోకూడదు. సక్సెస్ అవ్వడం సక్సెస్ అవ్వకపోవడం అది పక్కన పెట్టండి. మెయిన్ వచ్చేసి ఎవరు ఏమన్నా సరే మనం అస్సలు పట్టించుకోకూడదు అన్నమాట. అది మెయిన్ వచ్చేసి యూట్యూబ్లోకి వచ్చే ముందరైతే అది మైండ్లో ఫిక్స్ అయ్యి అయితే యూట్యూబ్ ఛానల్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే బావ అయితే తెచ్చాడు, అవి అయితే సర్దేశాను అనమాట. ఇంకా పప్పు అయితే వండాను. నేను ఏంటంటే తాలింపు పప్పు అయితే వండాను అనమాట. ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసే వండాను. ఇంకా కారము అవేమీ వేయలేదనమాట. పాప మా చిన్నోడికి ఏంటంటే పప్పు అంటే చాలా పిచ్చి అనమాట, మా పెద్దోడికి మా చిన్నోడికి. ఇంకా వాడికైతే పులిహోర అయితే చేసి పెట్టాను. పాపం తింటున్నాడో లేదో స్కూల్లో. ఇంకా ఉడియాలన్నమాట, బీప్ ఉడియాలు నాకైతే మా మేనత్త అయితే చేసి ఇచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి వచ్చేసి అయితే ఒక్కపొడి ప్యాకెట్లు ఉంటాయి కదండి, రూపాయివి పసుపు కలర్ ప్యాకెట్లో మనకు కొట్లో అమ్ముతూ ఉంటారు కదా, ఆ చెట్టు అంట. నాకు తెలియదు, పక్కనున్న తాత అయితే చెప్పాడు. ఇంకా మా పెద్దోడు ఏంటంటే టేస్ట్ చేస్తున్నాడు. అవి నేను టేస్ట్ చేశాను, సేమ్ అది ఒక్కపొడి చెట్టే. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. ఇదిగోండి మా పెద్దోడు కూడా అయితే తింటున్నాడు. చూడండి సూపర్ అని చెప్తున్నాడు, అంత బాగున్నాయి అనమాట. ఇంకా పెద్దగా అవ్వాలన్నమాట, సోపు గింజల్లాగా అయితే వస్తాయి. ఇంకా ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము, పడుకొని అయితే లేసాము. సాయంత్రం 5 అయితే అయింది. ఇంకా హోంవర్క్ అయితే రాయిస్తున్నాను, ఇంకా ఎలాగో సెలవు కదా అనేసి. ఇక్కడ వచ్చేసి అయితే చాలా హోంవర్క్స్ అయితే ఇచ్చారు మా పెద్ద బాబుకి, ఇంకా అవైతే రాయిస్తూ ఉన్నానమాట. ఇంకా నైట్ బ్లాగ్ అనేది నేను తీయలేదండి.
అంటే షేర్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే మొత్తం పనులు చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా నైట్ కూడా వంట చేయాలి, కొల వేస్తే నీళ్ళు పట్టుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదా. వీడియో తీసుకుంటూ ఉంటే మనకి పని అవ్వదు కదా. అలాగే నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదనమాట, స్టాండ్. అదే స్టాండ్ ఉంటే వీడియో తీసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. అంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత స్టాండ్ అయితే తీసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అవుతున్నాను అనమాట. అలాగే మీకు వీడియో మొత్తం నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.